రేవంత్ పాలనలో రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నస్తుల్లాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. చెప్పులను క్యూ లైన్లో నిలబడి వేచి చూశారు. అయినా యూరియా మాత్రం అందరికీ అందలేదు. కొందరికి మాత్రమే ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపడంతో రైతన్నలు నిరాశ చెందారు. సమైక్య పాలనను తలపించేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మళ్ళీ రైతులకు సమైక్య పాలనలో ఉన్న కష్టాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈరోజు సుల్తాన్ అంటే నస్తుల్లాపూర్ సంఘం చూసుకుంటే ప్రాథమిక వ్యవసాయ సంఘం సంబంధించి చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం క్యూ లైన్లో నిలబడడం ఒకటైతే అంటే ఉదయం నిలబడ్డా కానీ 9 దాటిందంటే చాలు ఎండ బాగా తీవ్రత ఉన్న నేపథ్యం ఒకటైతే ఈ నేపథ్యంలో లైన్లో నిలబడలేని వాళ్ళు క్యూ లైన్లో చెప్పులు పెట్టి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొన్న మల్లాపూరు, ఈరోజు నస్తుల్లాపూర్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి సంబంధించి యూరియా, పొటాష్ కంపల్సరీ అవసరం ఉంటుంది. యూరియా సంబంధించి కూడా వేయకపోతే వారికి చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఉదయాన్నే వచ్చి క్యూ లైన్లో రైతులు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారికి అనుగుణంగా ఉన్నటువంటి రైతులకు అనుగుణంగా ఎరువుల బస్తాలను అందించడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆరుగాలం కష్టించే రైతులకు అడుగడుగున కష్టాలనే చెప్పాలి. ఎందుకంటే ఓవైపు అంటే ముఖ్యంగా నీటి కొరత వల్ల కొన్ని పొలాలు ఎండిపోతా ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు యూరియాకి సంబంధించి చూసుకుంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న మల్లాపూర్లో సైతం కూడా 400 మంది క్యూ లైన్లో ఉంటే 200 బస్తాలు మాత్రమే వచ్చి ఉండిపోయింది. దీంతో కూడా రైతాంగం అంతా కూడా యూరియా ఇప్పుడు తప్పనిసరిగా అవసరం కనుక ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకుండా మాత్రం తమ పొలాలు తమ కళ్ళ ముందే అంటే ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి కనుక తప్పనిసరిగా చివరి ఆయకట్టు వరకు నీరు అందించడమే కాదు, మరోవైపు యూరియా, పొటాష్ సంబంధించిన ఎరువులన్నీ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ రోజు నస్తుల్లాపూర్లో అయితే క్యూ లైన్లో నిలబడ్డ వారికి అంటే కొంతమంది మాత్రమే యూరియా బస్తాలు లభించాయి, మరి కొంతమందికి లభించలేదు. మళ్ళొకసారి వస్తాయని చెప్పిన నేపథ్యంలో రైతులంతా కూడా వెనుతిరిగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.